ఓం ద్వైత విశిష్టవాద కుశవైరద్వైత భక్తృర్చితం సార విచార చారు మనసం సంఘావతం వల్లభం స్వాప్తానాప్త సమస్త జీవ సతయం జ్ఞానాశ్రయమాశ్రయం స్వాప్తానాప్త సమస్త జీవ సతయం జ్ఞానాశ్రయమాశ్రయం వందే ద్వైత గురుం జగతాం ధీశంకరం శంకరం వందే ద్వైత గురుం జగతాం ధీశంకరం శంకరం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 192, 193 శ్లోకాలనే చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 192 శ్లోకాన్ని చూసేద్దాం. స్వయం పరిచ్ఛేదముపేత్య బుద్ధేః తాదాత్మ్యదోషేణ పరం మృషాత్మనః సర్వాత్మక సన్నపి వీక్షతే స్వయం స్వతః పృథక్త్వేన మృదో ఘటానివ. ఇప్పుడు మనం దీనికి ప్రతిపదార్థాన్ని చూద్దాం. మృషాత్మనః అసత్యమైన స్వరూపము గల బుద్ధి యొక్క తాదాత్మ్య దోషేణ పరం తాదాత్మ్య దోషము చేత మాత్రమే స్వయం తాను పరిచ్ఛేదం అల్పత్వమును ఉపేత్య పొంది ఇదం సర్వం యదాత్మ సర్వం ఖల్విదం బ్రహ్మ ఇత్యాది శృతులను అనుసరించి తాను సర్వాత్మకుడనైను అల్పత్వాన్ని పొందిన తెలివితక్కువవాడు అంటూ ఇక్కడ చెప్తున్నారనమాట. మృదః అంటే మట్టి కంటే భిన్నములగు ఘటానివ కుండల్లాగా అని. అతడు మట్టే ఉపాద కారణంగా కలిగి ఉండడంచే మట్టి కంటే వేరు కాని కుండలను వేరే అయిన వాటిగా చూస్తే సర్వోపాదనమగు తనకంటే భిన్నమైనదేదీ లేదనుకున్నా అంటే ఇక్కడ స్వతహా తనకంటే పృథక్త్వేన వేరుగా వీక్షతే చూస్తున్నాడు అంటూ చెప్తున్నారన్నమాట పుల్లెల శ్రీరామచంద్రమూర్తి వారు తన ప్రతిపదార్థంలో. నేను వాడు ఇది నువ్వు మొదలగు భేదబుద్ధి కలవాడని ఇక్కడ అర్థం చేసుకోవాలి అంటున్నారు ఆయన. ఇప్పుడు మనం దీని తాత్పర్యాన్ని కూడాను చూద్దాం. ఈ పరాత్మ మిథ్యాబుద్ధి చేత పరిచ్ఛిన్నమైన మిథ్యాబుద్ధి ఇది పరాత్మ అన్నది వేరేది అన్నది ఏదైతే ఉందో ఆ బుద్ధితోటి తాదాత్మ్యం పొందడం వల్ల ఈ విజ్ఞానమయ కోశం ద్వారా పొందడం వల్ల ఏకీభావాన్ని పొందిన దోషం వల్ల నిజంగా తాను సర్వాత్మకమై ఉన్నప్పటికీ కూడాను మట్టి నుండి కొండ భిన్నమైనదిగా అయినట్లు తన్ను తానే వేరు చేసుకుంటోంది అంటున్నారు ఈ తాత్పర్యంలో. ఇప్పుడు దీన్ని సవివరంగా చూద్దాం మనం. ఇక్కడ సరళ భావార్థం ఏంటంటే అఖండమైన పరబ్రహ్మే నిజమైన ఆత్మ కదా, కానీ అది బుద్ధి అనే ఉపాధితోటి తాదాత్మ్యం పొందినట్లుగా అనిపించడం వల్ల సర్వవ్యాపకుడైన ఆత్మ పరిమిత జీవుడుగా కనిపిస్తున్నాడనమాట. మట్టి ఒక్కటే అయినా కుండలు వేరువేరుగా కనిపించినట్లుగానే అంటూ మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ 3 విషయాల్ని చర్చిస్తున్నారు ఈయన. ఆత్మస్వరూపం, బుద్ధి ఉపాధి, భ్రమిత జీవితత్వం. ఈ రకంగా మనం 3 రకాలుగా విభజించుకుంటే ఆత్మ అసలు స్వరూపం ఏమిటి? నిరాకారము, అనంతము, సర్వవ్యాపకము, అఖండ చైతన్యం. ఇది ఒక వ్యక్తిలో మాత్రమే ఉండదు, అందరిలో అదే చైతన్యం ప్రకాశిస్తూ ఉంటుందని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. విద్యుత్తు ఒకటే అయినా
అది ఎన్నో బల్బుల్లో వెలుగుతున్నట్లుగా చైతన్యం ఒకటే మనకి. బుద్ధి అనేది ఉపాధి అని ఎలా అంటున్నాం? శరీరము, మనస్సు, బుద్ధి ఇవి ఉపాధులని చెప్పుకున్నాం. ఆత్మ బుద్ధిలో ప్రతిబింబించినప్పుడు నేను ఈ వ్యక్తిని, నేను పండితుణ్ణి, నేను బాధపడుతున్నాను అనే అహంకార భావం వస్తుంది. అది నిజం కాదు, ప్రతిబింబ భ్రమ మాత్రమే అది. అద్దంలో సూర్యుడు చిన్నగా కనిపించినా అసలు సూర్యుడు చిన్నవాడు కాదు కదా. అలాగే బుద్ధి పరిమితమైనది, కానీ ఆత్మ అపరిమితమైంది. శంకరాచార్యుల వారు ఈ దృష్టాంతం అత్యంత ముఖ్యమైనది అంటూ ఎప్పుడు చెప్తుంటారు మనకి. ఎలాగా? కుండలు ఎన్నో, చిన్న కుండ, పెద్ద కుండ, నల్లకుండ, తెల్లకుండ, కాని వాటి సారం మట్టి ఒకటే. కుండ పగిలితే మట్టి మాత్రమే మిగులుతుంది. అలాగే మనుష్యులు వేరువేరుగా కనిపిస్తూ ఉంటారు. పేర్లు వేరువేరు, రూపాలు వేరువేరు, ఆలోచనలు వేరువేరు, కానీ అందరిలో ప్రకాశించే చైతన్యం ఒక్కటే. అదే అద్వైత దృష్టి. మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే భగవద్గీతతోటి మనం అన్వయపరిచి చూసుకుంటే, అనాదివా నిర్గుణత్వాత్ పరమాత్మ అయం అవ్యయ శరీరస్థోపి కౌంతేయ నా కరోతి నా లిప్యతే అంటారు ఆయన. పరమాత్మ శరీరంలో ఉన్నట్లుగా కనిపించిన శరీర ధర్మాలకు అతీతుడు. ఇది బుద్ధి ఉపాధి వల్ల పరిమితుడుగా కనిపించడం అనే భావానికి సమానంగా కనబడుతుంది మనకి. నా అసతో విద్యతే భావ నా భావో విద్యతే సతః అంటూ అసత్యమైనది నిజంగా ఉండదు, సత్యమైనది నశించదు అంటూ జీవత్వం మృష ఆత్మ సత్యం అంటూ సెంటెన్స్కి ఇది కరెక్ట్గా సరిపోతుంది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణో గవి హస్తిని శునిచైవ శ్వపాకేచ పండితా సమదర్శిన అన్నారు. జ్ఞాని అందరిలో ఒకే ఆత్మను చూస్తాడు. ఇదే అక్కడ మనకి సర్వాత్మక సన్నపి అంటూ వాక్యాన్ ద్వారా గుర్తించచ్చు మనం. తత్వమసి అన్నారు. ఆ పరబ్రహ్మ నువ్వే, నీవు పరిమిత జీవుడు కాదు అంటున్నారు చాందోగ్యోపనిషత్తులో. అహం బ్రహ్మాస్మి అంటుంది బృహదారణ్యకోపనిషత్తు. ఇది అనుభవ స్థితి అన్నమాట. ఈశావాస్యమిదం సర్వం అంటారు. అన్నిట్లో కూడాను ఒకటే చైతన్యం ఉంది అంటూ చెప్పడం దాని ఉద్దేశం. పరిమితత్వం అన్నది నిజం కాదు. నేను చిన్నవాణ్ణి, నేను అసంపూర్ణుణ్ణి, నేను శరీరమే, ఇవన్నీ బుద్ధి కల్పించిన అభిమానం. ఆత్మకు జననం లేదు, మరణం లేదు, క్షయం లేదు, విభాగం లేదు. మరి ఈనాటి మనుష్యుల్లో అయినా మనందరం జాతి ఆధారంగా, మతం ఆధారంగా, దేశం ఆధారంగా, డబ్బు ఆధారంగా, రూపం ఆధారంగా విభజించేసుకుంటున్నామే. కారణం నేను వేరు అనే బుద్ధి ఆధారిత అహంకారం మనకి ఉండడం మూలంగా. భేదం ఉపాధిలో ఉంది, ఆత్మలో కాదనమాట. ఇతరుల విజయం కూడా అదే చైతన్యపు ప్రకాశం అని తెలిసినప్పుడు మనకి నిజంగా అసూయ వస్తుందా, తగ్గుతుందా? అందరిలో ఒకే ఆత్మను చూసినప్పుడు ద్వేషానికి స్థలం ఉండదు కదా అసలు. పరిమిత శరీరం నేను కాదు అని తెలిసినప్పుడు మనకి మరణ భయం ఉంటుందా, తగ్గిపోతుంది. ఇతరులను వస్తువులుగా కాక ఆత్మస్వరూపులుగా చూడడం ప్రారంభమవుతే సంబంధాలన్నీ కూడాను పవిత్రమవుతాయి. ఈ మాట నిజమా కాదా చెప్పండి? సాధకుడు సమదృష్టి అభ్యాసం చెయ్యాలి. కుండలు వేరు, మట్టి ఒకటే. జీవత్వం ఉపాధి కల్పితం, బ్రహ్మత్వం అన్నది స్వరూప సత్యం. అందుకే శంకరాచార్యుల వారు మనకి నీవు కుండవు కాదయ్యా మట్టివి, నువ్వు శరీరాన్ని కాదయ్యా బ్రహ్మస్వరూపుడివి అంటూ చెప్తారనమాట. దీనికి సంబంధించిన విశ్లేషణని స్వామీజీ ఏ రకంగా చెప్తున్నారో చూద్దాం మనం. ఇప్పటివరకు మనం కొంత అర్థం చేసుకున్నాం. ఇప్పుడు స్వామీజీ ఏ రకంగా చెప్తున్నారు అన్నది చూద్దాం. అనంతమైన చైతన్యపు స్వభావం సర్వత్రా ఒకటే అంటున్నారు. అది ఏకం, అద్వైతం, అద్వయం అయినప్పుడు భ్రమ వల్ల కలిగిన ఉపాధిగతాలైన పరిమితులను నిజంగా భావించి వాటితో తాదాత్మ్యత చెందుతుంది. ఉపాధులతోటి తాదాత్మ్యం చెందడం వల్లే ఆ పరిమితుల వల్ల వచ్చే బాధల్ని ఆత్మ అనుభవిస్తుంది. అందుచేతే శరీరం కొంచెం నలతగా ఉంటే వ్యక్తి తాను బాగా లేనని బాధపడిపోతూ ఉంటాడు. బుద్ధి చే పరిమితమైన మనిషి ఆ బుద్ధే తనను అనుకుని జీవితపు సుఖదుఖాలన్నింటినీ అనుభవిస్తున్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడనమాట. సత్యం నాకంటే వేరుగా అని నమ్మినట్లయితే నేను ముందుగా నా ఊహాకల్పనైనా శరీరము, మనస్సు, బుద్ధి, బాడీ, మైండ్ అండ్ ఇంటలెక్ట్ అనమాట, బిఎంఐని నిరసించాలి అంటున్నారు. కాబట్టి మనం చేయవలసింది ఏంటి అంటే
లేని భూతాన్ని నిరసించాలి. అప్పుడు అక్కడ ఉన్న స్తంభాన్ని అర్థం చేసుకోగలుగుతాం అంటూ చెప్తున్నారు. మట్టి నుండి తయారైన అనేక రకాలైన పాత్రలకు వివిధాలైన నామాలు రూపాలు ఉంటాయి. విభిన్న నామరూపాలతో అవి వేరువేరుగా గుర్తింపబడతాయి. కానీ వస్తుతః చూస్తే సత్యాన్ని పరిశీలిస్తే అదంతా మట్టే అంటూ మనకి తెలుస్తుంది అంటున్నారు స్వామీజీ వారు. నిజానికి అదే తన సహజ స్వరూపం, స్వభావం. కానీ సత్యం నుండి తాను వేరుగా ఉన్నట్లు దృఢంగా నమ్ముతూ ఉంటాడు. భగవంతుడు తనకంటే వేరుగా ఉన్నాడని భక్తుని నమ్మకంలోని భ్రమను ఇక్కడ ఆచార్యులు వారు ఎంతో బలంగా ఎత్తిచూపి విమర్శించారు అంటున్నారు స్వామీజీ. ఇప్పుడు మరో శ్లోకాన్ని వినేద్దాం. ఉపాధి సంబంధవశాత్ పరాత్మాః ఉపాధి ధర్మాననుభాతి తద్గుణః అయో వికారా న వికారివహ్నివత్ సదైకరూపోపి పరస్వభావాత్. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని విందాం. అయోవికారాన్ ఇనుము యొక్క ధర్మములైన ధీరత్వవర్తులత్వాదులను అవికార వహ్నివత్ వాస్తవం అటి ధర్మాలేవీ లేని అగ్నివలే ఉపాధి ఆత్మకు అతీతమైన పరిమితి కల్పించే ఆవరణము శరీరము మనస్సు బుద్ధి మొదలైనది. సంబంధవశాత్ సంబంధం వల్ల పరమాత్మ స్వచ్ఛ చైతన్య స్వరూపుడు హి నిజముగా ఉపాధి ధర్మాన్ ఉపాధుల గుణములను అనుభాతి తనవిగా కనిపించును. తద్గుణ వాటి గుణములను కలవాడిగా అయహ వికారాన్ ఇనుము యొక్క మార్పులను అవికారి తాను మార్పులేని వాడివై ఉండి వహ్నివత్ అగ్నివలే సదా ఏకరూప ఎల్లప్పుడూ ఒకే స్వరూపం గల అపి అయినప్పటికీ పరమాత్మ స్వభావాత్ తన అసలు స్వభావము చేత అంటూ ఇందులో చెప్పుకొచ్చారు. ఇప్పుడు దీనికి సారాంశం చూస్తే మనం పరమాత్మ స్వరూపంగా మార్పు లేనివాడు, కానీ శరీరము మనస్సు బుద్ధి అనే ఉపాధులతో సంబంధం కలిగినట్లు కనిపించడం వల్ల వాటి గుణాలు తనవిగా అనిపిస్తాయి. ఇది అగ్ని ఇనుము ఉదాహరణ లాంటిది. ఇనుము ఎర్రగా వేడెక్కితే మనం ఇనుము కాలుస్తోంది అంటాం. నిజానికి కాల్చేది అగ్ని, ఇనుము కాదు. అలాగే శరీరం బాధపడుతుంది, మనస్సు దుఃఖిస్తుంది, బుద్ధి అయోమయపడుతుంది, కానీ మనం నేను బాధపడుతున్నాను అంటాం. ఇది ఆత్మపై ఉపాధి ధర్మాల అధ్యాస అంటూ దీనికి భావం మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ శ్లోకం అధ్యాస తత్వాన్ని చాలా లోతుగా మనకి వివరిస్తోంది. ఆత్మకి మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా జన్మం లేదు, మరణం లేదు, బాధ లేదు, పాపం లేదు, పుణ్యం లేదు, ఏమీ లేదు. కానీ శరీరంతో తాదాత్మ్యం పొందడం వల్ల నేను వృద్ధుణ్ణి, నేను బాధలో ఉన్నాను, నేను అపజయపడ్డాను, నేను ఆనందంగా ఉన్నాను అని అనుభవిస్తున్నాం. ఇది నిజ అనుభవం కాదు, అవిద్య వల్ల ఏర్పడిన మిశ్రమ దృష్టి. అగ్ని ఇనుము దృష్టాంతం. ఈ శ్లోకంలో ప్రధాన ఉదాహరణ మనకి అగ్ని స్వభావం ఏమిటి? ప్రకాశము, వేడి. ఇనుము స్వభావం ఏమిటి? చల్లదనము, కఠినత్వము. ఇనుము అగ్నిలో వేడెక్కినప్పుడు అది ఎర్రగా కనిపిస్తుంది, కాలుస్తుంది, ప్రకాశిస్తుంది. అప్పుడు మనం అగ్ని లక్షణాలన్నీ ఇనుముకి ఆపాదిస్తాం. కానీ అగ్ని ఎప్పుడూ తన స్వరూపాన్ని కోల్పోలేదు. అలాగే శరీరం ఇనుము అనుకుంటే చైతన్యం అగ్ని. చైతన్యం వల్ల శరీరం జీవించి కనిపిస్తోంది మనకి. నా జాయతే మ్రియతే వా కదాచిత్ అన్నారు భగవద్గీతలో. ఆత్మకు జననం మరణం రెండూ లేవు. శరీరం మార్పులను ఆత్మపైన ఆపాదించడం వల్లే మనం సంసారాన్ని అనుభవించాల్సి వస్తుంది. గుణాలు ప్రకృతివి, అంటే ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వసహ అన్నారు. ప్రకృతి గుణాలే అన్ని క్రియలను చేస్తున్నాయన్నమాట. అహంకారవశాత్తు జీవుడు నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. ఇది ఈ శ్లోకానికి ప్రత్యక్ష అన్వయం కింద మనం చెప్పచ్చు. ఆత్మ అంటుకోదు అంటే పరమాత్మ నిర్గుణుడు, శరీరంలో ఉన్నప్పటికీ కూడా అంటుకోడు. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మ అయం అవ్యయ అంటారు శ్రీకృష్ణ పరమాత్మాన్ని. ముందు శ్లోకంలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అశరీరం శరీరేషు అన్నారు కఠోపనిషత్తులో. శరీరాల్లో ఉన్న తాను శరీరరహితుడే. ఈనాటి సమాజంలో ఉద్యోగంతో ఒత్తిడి, ఫలితం భయం, సోషల్ మీడియా పోలికలు, శరీరాకృతి మీద మోహం, భావోద్వేగాల కలతలు, ఇవన్నీ నేనే ఇవి అని భావించడం వల్ల బాధపడుతున్నారు. ఈ శ్లోకం ఏం చెప్తోంది? నీ అసలు స్వరూపం వీటన్నిటికీ సాక్షి మాత్రమే. మనసులో కోపం వస్తోంది, నాకు కోపం వచ్చింది కాదు.
మనస్సులో కోప వృత్తి వచ్చింది, శరీరానికి జ్వరం వచ్చింది, నేను జ్వరం అయ్యాను అని అనం, శరీరానికి జ్వరం వచ్చిందంటూ. ఈ దృష్టితో నెమ్మదిగా ఆలోచిస్తే మనం శాంతిని పొందుతారు మీరు అంటూ ఈ శ్లోకం మనకి సూచిస్తోందనమాట. దేహం నుండి భేదబుద్ధి ఎలా ఉంటుంది అంటే నేను శరీరం కాదు అని అనుకోవడం. మనసు నుండి సాక్షిభావం ఎలా వస్తుంది అంటే ఆలోచనలు వస్తున్నాయి, నేను వాటిని సాక్షిగా చూస్తున్నాను అని అనుకోవడంతో వస్తుంది. నిత్య ఆత్మస్మరణ ఏంటంటే నేను చైతన్య స్వరూపుణ్ణి అన్న. ఆత్మ నిజంగా కర్త కాదు, భోక్త కాదు, దుఃఖి కూడా కాదు. కానీ ఉపాధి సంబంధం వల్ల అలా కనిపిస్తుంది. సూర్యుడు నీటిలో కంపిస్తున్నట్లుగా కనిపిస్తాడు, కానీ నిజానికి నీరు కంపిస్తోంది, సూర్యుడు కాదు. అలాగే మనస్సు చంచలమవుతోంది, ఆత్మ కాదు. ఈ వివేకమే మోక్షానికి ద్వారం అంటున్నారు శంకరాచార్యుల వారు. రోజుకి కొన్ని నిమిషాల పాటు మనం ఈ శరీరం నాకు కనిపిస్తోంది కాబట్టి నేను శరీరం కాదు, ఈ ఆలోచనలు నాకు తెలుస్తున్నాయి కాబట్టి నేను మనస్సు కాదు, తెలిసిన ప్రతిదానికి సాక్షిగా ఉన్న చైతన్యమే నేను అనే ధోరణిని అలవాటు పరుచుకోవడానికి చిన్న చిన్న విషయాల్నే సూక్ష్మంగా కొంతసేపు సమయం ఇచ్చి ఆలోచిస్తే ఈ ఆలోచన విధానం మనకి అలవడుతుంది అని శంకరుల వారి అభిప్రాయం అన్నమాట. ఇక్కడ స్వామివారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. పరమాత్మ సదా ఏకరూప, ఎప్పుడూ ఒకే రూపం కలిగి ఉంటుంది. సత్ ఉనికి కలిగి ఉండడమే దానికి సహజ స్వభావం. సత్ అంటే శుద్ధమైన ఉనికి మాత్రమే. వస్తువు ఉంది, వస్తువు మారవచ్చు, ఈ ఉండడం మాత్రం ఎప్పుడూ ఒకటే. ఈ సత్ లేకపోతే వస్తువుకు ఉనికి అసాధ్యం. ఉనికి దీని స్వభావం, దీని నుండి ఏది ఎన్నడూ పుట్టలేదు. శుద్ధమైన సత్స్వరూపంలో చైతన్యం కూడా ఉండదు. నా అంతః ప్రజ్ఞం అంటుంది మాండూక్యం. అంతరంలో తెలుసుకునే ప్రజ్ఞ వస్తువును ప్రకాశింపజేసినప్పుడు మాత్రమే అది చైతన్యంగా మారుతుంది. ఇది అని చెప్పడానికి వీలు కానిది. దీని స్వభావమే సత్. ఇంకే విధంగానూ దీన్ని వర్ణించలేము. అది నువ్వే అయి ఉన్నావు, ఇప్పుడు కూడా నువ్వు అదే. నేను లేను అని ఎవరూ అనలేరు. నేను ఉన్నాను అనేది సార్వత్రిక అనుభవం. ఇది అందరికీ అనుభవంలోనే ఉంది. ఆ ఉనికే ఉండడమే సత్యం అన్నమాట. సదా ఏకరూప, అన్ని రూపాలకి స్వభావాలకి అతీతమైనది కాబట్టే ఇది సదా ఏకరూపంలో ఉంటుంది. చైతన్యం వల్లనే దీన్ని కూడా మనం ఏ విధంగా వర్ణించలేం. ఇది వర్ణాతీతము, అనిర్వచనీయము. అన్ని వర్ణాలు వర్ణింపబడని వస్తువు యొక్క లక్షణాలను వివరంగా మాత్రమే చెప్పగలుగుతాయి. అనంత సత్యంలో లక్షణాలే లేవు. పంచేంద్రియాలతోనూ మనోబుద్ధులతోనూ చూడగలిగిన వాటికి మాత్రమే లక్షణాలుంటాయి. ఇది అన్ని లక్షణాలకు స్వభావాలకు అతీతమైంది. నేనే ఆ చైతన్యాన్ని. నాకు శరీరము, మనస్సు, బుద్ధి, బిఎంఐలకు ఏ విధమైన సంబంధము లేదని తెలుసుకోవడమే మహత్తరమైన ఆధ్యాత్మిక స్థితి. అదే మన సహజ స్వస్థితి అంటున్నారు చిన్మయానంద స్వామివారు. కాబట్టి స్వరూపాన్ని, స్వస్థితిని మనం ఎప్పుడూ గుర్తు తెచ్చుకుంటూ ఉండడం మూలంగా మనకి బయట వ్యవహారాల మీద కొంత కాకపోతే కొంతైనా కంట్రోల్ వస్తుంది అని ఈ శాస్త్ర అధ్యయనం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుద్దాం మరో 2 చక్కటి శ్లోకాలతోటి. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడోగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడోగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.